గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. డైమాండ్ కలిసిపోతా ఉన్నదండి. మంచి నీళ్ళు డైమాండ్ ఒకటే ఎక్కువైందండి. ఈ నీళ్ళు తాగితే జబ్బులు వచ్చేస్తాయండి. ఈ రోగాలతో మంచాల మీద పడి ఉన్నారండి జనాలందరూ. ఏడు చేస్తారో దీనికి పరిష్కారం చేయాలండి. మాకు న్యాయం చేయాలండి. మాకు అభివృద్ధం కావాలండి. మాకు మంచి నీళ్ళు కావాలండి. ఈ నీళ్ళు అందరూ తాగి చూడండి ఒకసారి. మీ ప్రజలందరూ తాగండి, మీ నాయకులందరూ తాగండి అండి. ఈ నీళ్ళు వాటర్ కూడా తాగాలండి. ఈ నీళ్ళు 3 నెలలు పెట్టినా పొంగిపోతానదండి. నేనే సరే రోజుకే పొంగిపోతానది. ఆ ఈదులను పంపకాయలు ఉన్నది ఎప్పతానండి. ఈదులను అంటానండి. ఎవరు పట్టించుకోలేదండి మమ్మల్ని. ఎవరు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని. ఓట్లకైతే వస్తున్నారండి. జెండాలు వేసుకొని వస్తున్నారండి. జెండాలు కావాలండి. ఓట్లు కావాలండి. ఓట్లు మాకు కావాలండి అలాగని చెప్తారండి. నమస్కారం చేసుకొని మాట చెప్తున్నాము. ఆ పేద పరిస్థితులకు కష్టాలు వస్తే ఆ కష్టాలు మీరు వెనక తీసుకోకంట. ఆ పేద పరిస్థితులకి ఒక బాధ్యతగా మీరు నింపుతున్నారు. ఆ బెట్టగా ఈ రోజు తాగిన వాటర్కు 10 సంవత్సరాల కానిచ్చి బొక్క ఈదులలోని బాధలు పెట్టి ఆ మరుగుదొడ్లు కలిసిపోతే ఆ వాటర్ ఒక్క అరగంట పక్కకు తీసేసి ఆ ఇల్లు వాటర్ పట్టుకోను తాగుతున్నాం. తాగినా సరే ఆ కష్టాలు కాడ ఆ బాధలు కాడ మాకు ఎక్కువ అవుతున్నాయి. ఆ బెట్టగా మీ ఏళ్ళు వరకు చెప్పినా సరే మా ఆట తీసుకోలేదు. ఈరోజు ఆ పైపులకు రోడ్లు కొట్టేసి ఆ కొట్టేసి నీరు లీక్ అయిపోయి ఆ గొట్టాములకు ఛాన్స్ అయిపోయి మాకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మేము దండ పెట్టుకుంటున్నాం. విశాఖ మహానగరంలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని గత అనేక నెలల నుంచి కూడాను అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాం. గత 3 మాసాల కిందట కలెక్టర్ గారి సమక్షంలోనే జీవీఎంసీ మంచినీరు విభాగం అధికారులు స్పష్టంగా 4 రోజుల్లో పరిష్కారం చేస్తానని రాతపూర్వకంగా రాసిచ్చి 3 మాసాలు అవుతున్నా ఈ రోజు సమస్య పరిష్కారం చేయకుండా పెద్ద ఎత్తున మోసం చేస్తూ మరింత దుర్మార్గంగా ఈ మంచినీటిని సరఫరా చేస్తూ ఈ ప్రాంత ప్రధానికానికి అనారోగ్యాలు పడే విధంగా ఈ రోజు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారానికి నిదర్శనంగా ఈ వ్యవహారాన్ని మరింత జటిలం కాకముందు మంచినీరు అందించాలని, ఈ ప్రాంత ప్రధానికం రోడ్డు మీద రాకుండా నివారించాలంటే మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. యోగాంధ్ర పేరుతో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కనీసం మంచినీరు ఇవ్వలేకపోయిన స్థితిలో ఈ రోజు ఇక్కడున్న ప్రభుత్వాలు ఉన్నాయి. రేపు 21వ తేదీన జరుగుతున్న యోగాంధ్ర పేరుతో జరుగుతున్న ఏదైతే పెద్ద గిన్నిస్ బుక్ రికార్డ్ చేస్తానంటున్నారో ఆ రోజు ఇదే ప్రాంతంలో ఈ ప్రాంత ప్రధానికం అందరూ కూడాను మాకు మంచినీటిలో మురుగునీరు కలిసిపోతుంది, మంచినీరు ఇవ్వాలని ఇక్కడ యోగా చేస్తాం అసలు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే నగరంలో ఉన్న ప్రజానికాన్ని అందరం కూడా కూడగట్టి ఈ ప్రాంత ప్రజానికానికి మద్దతుగా రేపు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. యోగాంధ్ర పేరుతో 21వ తేదీన ఇదే బీచ్ రోడ్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు మంచినీళ్ళు కలుపుతూ చంద్రబాబు నాయుడు గారు మంచినీళ్ళు కూడా దిక్కు లేకపోవడం దుర్మార్గం. మంచినీటి సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. ఈ నీళ్ళు ఎంపీ గారు, కలెక్టర్ గారు తాగాలి. ఈ నీళ్ళు ఎంపీ గారు, కలెక్టర్ గారు తాగాలి. మున్సిపల్ కమిషనర్ గారు తాగాలి. మున్సిపల్ కమిషనర్ గారు తాగాలి. మంచినీళ్ళు తాగి ఆరోగ్యంగా ఉన్నామని చెప్పాలి. మున్సిపల్ కమిషనర్ ఈ నీళ్ళు తాగి ఆరోగ్యంగా ఉన్నామని చెప్పాలి. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడద్దు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడద్దు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. మంచినీటి సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.